నమస్తే, నా పేరు శ్రేయ. వెల్కమ్ టు కంచెల టీవీ స్పీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి పురోహితుల సమస్యలను ప్రస్తావించడంపై ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమైక్య హర్షం వ్యక్తం చేసింది. సుదీర్ఘకాలంగా పురోహితుల సంక్షేమం కోసం సమైక్య పోరాడుతుందని రాష్ట్ర అధ్యక్షుడు తెన్నేటి సునీల్ శర్మ తెలిపారు. పౌరోహిత్యాన్ని బ్రాహ్మణుల కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలని, పురోహితుల సంక్షేమానికి చర్యలు చేపట్టాలని ఇప్పటికే పలు వినతి పత్రాలు అందజేశామని పేర్కొన్నారు. రాబోయే పుష్కరాల్లో పురోహితులకు ప్రాధాన్యత కల్పించాలన్న తమ విజ్ఞప్తిని ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రస్తావించడం శుభ పరిణామమని అన్నారు. విశాఖపట్నంలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ సిన్హాను శ్రీకాకుళం జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధూర మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త జాతీయ కార్యవర్గ జట్టును ప్రకటించిన ఆయన తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా డాక్టర్ పైడి సింధూర మాట్లాడుతూ జాతీయ అధ్యక్షుడిని కలవటం సంతోషంగా ఉందని, జిల్లాలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారని, వెనుకబడిన మహిళలకు అండగా నిలవాలని ఆకాంక్షించారని అన్నారు. కొత్త వలస మండలం మిందివలస గ్రామంలో మండిమాంబ తల్లి ఆలయము నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం గ్రామంలోని ప్రజల సహకారంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున గ్రామస్తులు, మండలంలోని నాయకులందరూ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలందరూ పాల్గొని పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించి ఆలయ సకాలంలో పూర్తి అయ్యేలా విరాళాలు సేకరించి సహకరించాలని నిర్ణయించారు. విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని అఖిల భారత విద్యార్థి సమైక్య రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈ నెల 20వ తేదీన రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపులో భాగంగా శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద ఏఐఎస్ఎఫ్ శ్రీకాకుళం జిల్లా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాన్ని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు దాసరి సోమశేఖర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సోమశేఖర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల కారణంగా విద్యారంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా టెంకాడ తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్ ప్రక్రియకు సంబంధించిన రికార్డులు పెండింగ్ లో ఉన్న అంశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. హీరింగ్ కు సంబంధించిన నోటీసులు పంపిణీ పూర్తి చేసి నిర్ణీత గడువులోగా హీరింగ్లు ఏర్పాటు చేసి ప్రతి కేసును పరిశీలించి తగిన పరిష్కార చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. సర్ ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా నిబంధనల ప్రకారం పారదర్శకంగా చర్యలు చేపట్టాలని సూచించారు. గుంటూరు జిల్లా చినకానిలో ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్లో ఈ నెల 12 నుంచి 14 వరకు నిర్వహించిన డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇంటర్ కాలేజియేట్ కల్చరల్ మీట్ 2026 పోటీల్లో శ్రీకాకుళం ప్రభుత్వ మెడికల్ కాలేజీ విద్యార్థులు విశేష ప్రతిభ కనబర్చి ప్రథమ బహుమతులు సాధించారు. ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్ విభాగంలో 3వ సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థి ప్రతీక్ కుమార్ వర్మ ప్రథమ స్థానంలో నిలిచారు. అలాగే క్విజ్ విభాగంలో 3వ సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థులు ప్రభవ్ చక్క, సృష్టి శర్మ జంట మొదటి బహుమతిని కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా విజేతలను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ అప్పలనాయుడు అభినందించారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో మున్సిపల్ కార్మికుల జీతాల పెంపు, మినిమం టైం స్కేల్ అమలు, పర్మనెంట్ ఇంజనీరింగ్ కార్మికులకు సంక్షేమ పథకాల అమలు, థర్డ్ పార్టీ కార్మికులకు
ఆప్కాస్ జీతాలు 1972 చట్టం ప్రకారం గ్రాడ్యుటీ తదితర అంశాలపై చర్చించాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా విజయనగరం గంట స్తంభం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు ప్రధాన కార్యదర్శి ఏ జగన్మోహన్ రావు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు పైసా ఇవ్వకుండా రిటైర్మెంట్ చేస్తున్నారని, ఆస్కాప్లో ఉద్యోగి అని నమోదు కావడంతో ప్రభుత్వం ఇచ్చే వృద్ధాప్య పెన్షన్ కూడా రావటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పాలకొండ మండలంలోని బీపీ రాజుపేట, బాసూరు, ఎల్ఎల్పురం, చిన్నకోటిపల్లి, పెదకోటిపల్లి గ్రామాల్లో శక్తి టీం సభ్యులు పర్యటించి శక్తి యాప్, సైబర్ డ్రగ్, పోక్సో దొంగతనాలు, బాల్య వివాహాలు గురించి అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు చేసుకోవడం చట్టవిరుద్ధమని, అటువంటి వివాహాలు ఎక్కడైనా జరిగితే 1098 చైల్డ్ హెల్ప్ లైన్, 112 పోలీస్ హెల్ప్ లైన్ కి కాల్ చేయాలని తెలిపారు. యలమంచి నియోజకవర్గంలో మునగపాక మండలం చూచుకొండ గ్రామంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ యలమంచిలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు ఆదేశాల మేరకు క్లస్టర్ ఇన్ఛార్జ్ శంకర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రగడ నాగేశ్వరరావు, గవర కార్పొరేషన్ డైరెక్టర్ భీమశెట్టి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఇందులో భాగంగా ప్రగడ నాగేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం వివరించారు. అలాగే ప్రజలకు అన్ని సక్రమంగా అందుతున్నాయో లేదో అని అడిగి తెలుసుకున్నారు. భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు అనంతగిరి మండలం ఓబీసీ మోర్చా అధ్యక్షునిగా గోపాలశెట్టి శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ కేంద్ర కాఫీ బోర్డు సభ్యుడు శెట్టి రాజు ఒక ప్రకటనలో అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగా నూతన అనంతగిరి మండలం ఓబీసీ మోర్చా అధ్యక్షుడు గోపాలశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని, పార్టీ కార్యకలాపాలను బాధ్యతాయుతంగా పనిచేస్తానని ఆయన తెలిపారు. నిరంతరం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి తన వంతు పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. ఇవి స్పీ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కంచర్ల టీవీ.